హాయ్ హలో దిస్ ఈజ్ A1 ఫ్యాషన్స్ మాల్. సో ఇవాళ ఏంటంటే ఒక అన్బాక్సింగ్ వీడియో. సో అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే మనం చెప్పాం కదా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా ఇప్పటి నుంచి మన A1 ఫ్యాషన్స్ మాల్లో హ్యాండ్ మేడ్ కూడా మనం చేయబోతున్నామని. సో అందువల్ల మనము జ్యువెలరీ రా మెటీరియల్ అయితే మొత్తంగా కూడా తెప్పించడం జరిగింది. సో మన కస్టమర్ వైజ్గా ఎవరికి ఎలాంటి హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ వాళ్ళ శారీ అండ్ వాళ్ళ యొక్క డ్రెస్ దానికి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ అయితే చేస్తాం. కాబట్టి మనం ఇప్పటి నుంచి A1 ఫ్యాషన్స్ మాల్లో ప్రెజెంట్ ఈ యొక్క జ్యువెలరీ రా మెటీరియల్ అంటే తెప్పించడం జరిగింది. సో అది నేను ఒకటే చూస్తే హ్యాపీ అయితే ఏముంటుంది చెప్పండి. సో అందుకు అన్బాక్సింగ్ వీడియో మన యొక్క వ్యూవర్స్కి, మన నియర్ అండ్ డియర్ అండ్ మన ఫ్రెండ్స్ అందరికి కూడా చూస్తే కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అన్బాక్సింగ్ వీడియోలో ఏమున్నాయా, అసలు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, అసలు లోపలే మంచి మంచి రా మెటీరియల్ ఏంటుందా అనేటువంటిది అయితే వెయిటింగ్ అన్నమాట. రాలేను. సో అందులో రా మెటీరియల్స్ మనకు ఏం ఆర్డర్ పెట్టానో అనేది కూడా నాకు గుర్తుకు లేదు కానీ బట్ రా మెటీరియల్ అయితే కనుక మనకు చాలా అయితే వస్తుందన్నమాట అందులో బాక్సింగ్లో. జస్ట్ అన్బాక్సింగ్ ఫస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ అన్బాక్సింగ్లో కూడా మంచి మంచి మెటీరియల్ అయితే ఇంకా రా మెటీరియల్ జ్యువెలరీ రా మెటీరియల్ అయితే వస్తుంది. ఇది జస్ట్ ఫర్ శాంపిల్స్ అనమాట. సో మొన్న కొన్ని చిన్న శాంపిల్స్ చూపించాను, ఇది కొంచెం పెద్ద శాంపిల్ అనమాట. సో అది అనమాట అన్బాక్సింగ్లో. సో ఇదంతా కూడా డ్యామేజ్ అవ్వకోకుండా మంచిగా ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది. మంచిగా ఐటమ్స్ అయితే చాలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో అన్బాక్సింగ్లో చూస్తున్నారు కదా లోపల ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన A1 ఫ్యాషన్స్ మాల్లో ఇంకే ఫర్దర్గా జరిగేటువంటి హ్యాండ్ మేడ్. సో ఇందాక తీసాను కదా అదేంటంటే ఇవన్నీ కూడా గేర్ వైర్ అండి. అంటే మనం జ్యువెలరీ మేకింగ్కి యూస్ చేస్తాం కదా వైరింగ్, పూసలు ఎక్కించుకొని వైరింగ్ తోటి మనము దాన్ని మొత్తంగా కూడా కట్టుతీగలాగా అది గేర్ వైరింగ్తో మొత్తం కూడా అల్లుకోవడం అండి. సిల్వర్ అండ్ యాంటిక్ ఒకటి తెప్పించాను, సిల్వర్ ఒక 2 పీసెస్ తెప్పించాను అండ్ గోల్డ్ మొత్తంగా కూడా ఒక 5 అయితే ఇవి తెప్పించడం జరిగింది. సో ఇది గోల్డ్ అనమాట. ముందు 2 వెళ్ళినట్టు యాంటిక్ అనమాట. సో ఇది 1 మోర్. ఇందులో కూడా కొన్ని మెటీరియల్ అయితే ఉంది, అది మళ్ళీ తర్వాత చూద్దాము. ఇవైతే టూల్స్ అనమాట. మనము ప్లేయరు అండ్ నోస్ రోలర్ అండ్ మనకి పంచింగ్ అనమాట. సో ఈ పంచింగ్ ఎందుకంటే స్టార్టింగ్ వుడ్ కొన్ని వచ్చాయి కదా, స్టార్టింగ్ ఫస్టే మనం తీసాం వుడ్. అవేంటంటే ఇయర్ రింగ్స్ పెండెంట్ మనమే ఓన్గా తయారు చేయడానికి. అది ఎలా తయారు చేస్తాము అనేటువంటిది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఓకే. సో ఇందులో ఏమున్నాయంటే పర్పుల్ కలరు టియర్ డ్రాప్ బీడ్స్ ఉన్నాయన్నమాట. సో జస్ట్ మనం పెండెంట్ లాగా వేసుకోవచ్చు అండ్ చైన్ బీడ్స్కి జస్ట్ ఒక 4-5 ఆ టియర్ డ్రాప్ ఇచ్చేసి కూడా మనము మేకింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారా అస్సలకి చాలా బాగుంది. హ్యాండ్ అనమాట, అంటే 2 హ్యాండ్స్ ఇలా ఫ్రెండ్షిప్ హ్యాండ్స్ ఉంటాయి కదా అవి అనమాట అవి. సో అదొకటి. అండ్ ఇవి టియర్ డ్రాప్స్ అనమాట, ఇలా ఉంటాయి. చూస్తుంటే గ్రేప్స్ లాగా అనిపిస్తుంది కదా, అవును అలాగే అనిపిస్తుంది. గ్రేప్స్ కలర్ టైప్ అయితే ఉంటుంది కానీ బట్ పర్పుల్, లైట్ పర్పుల్ అనమాట. సో ఇది మనకు సిల్వర్ పెండెంట్, కుందన్ పెండెంట్ అనమాట. జెమ్ స్టోన్స్ టైప్ అలా ఉంటుంది. అదొక పెండెంట్. అది మనం బ్లాక్ బీడ్ కలెక్షన్స్కి లేదా చిన్న చిన్న చైన్స్కి యూస్ చేయొచ్చు. సో థ్రెడ్స్ అనమాట, బ్యాక్ థ్రెడ్స్ అనమాట. చైన్స్ కొంతమంది చైన్స్ ఏంటంటే కలర్ త్వరగా వెళ్ళిపోతాయి, టైమింగ్ 6 months వ్యారంటీ కూడా ఉండదని థ్రెడ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ జ్యువెలరీలో చాలా మటుకు చైన్స్ కంటే థ్రెడ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు గోల్డ్లో కూడా ఎక్కువగా థ్రెడ్నే ఇష్టపడుతున్నారు అనుకోండి. అది నెక్స్ట్ అయితే ఇప్పుడు చూపిస్తున్నటువంటివి అయితే గణేష్ అండి. చూస్తున్నారు కదా గణేష్ పెండెంట్. సో దీన్ని మనం పెండెంట్గా యూజ్ చేయొచ్చు. చాలా మటుకు కీ చైన్స్లో మీరు ఎక్కువగా అవి చూసింటారు అనమాట. సో అందుకు కుందన్ కనెక్టర్ అనమాట, ఫ్లవర్ బేస్డ్ తోటి కుందన్ కనెక్టర్ సైడ్కి మనము యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మనం పింక్ కుందన్ కనెక్టర్ అనమాట అది కూడా. సో ఇదేంటంటే చైన్స్ అనమాట. బ్లాక్ బీడ్స్లో మిడిల్లో యూజ్ చేయొచ్చు లేదా సింగిల్గా కూడా చైన్గా యూజ్ చేయొచ్చు. ఇవి సింగిల్ చైన్ యూజ్ చేసుకొని మనం ఆల్ఫాబెటికల్ బ్రోచర్స్ ఉన్నాయి కదా అవి పెట్టేసుకోవచ్చు అనమాట. అదొకటి.
అండ్ ఇది ఏంటంటే మనకు బ్రాస్లెట్కి యూజ్ చేసేటువంటి సిల్వర్ చైన్ అనమాట. బ్రాస్లెట్కి ఇది ఏంటంటే కోరల్ అనమాట, పగడాలు. సో ఇది కూడా మనం బ్లాక్ బీడ్ ఇలా దాంట్లో యూజ్ చేయొచ్చు. సో మంచిగా అయితే రా మెటీరియల్ అంతా కూడా చాలా క్వాలిటీ బేస్డ్ అయితే ఉంది. ఇంకా మనం ప్రిపరేషన్ చేసేదే లేట్ అనమాట. సో అది నాకైతే ఆల్మోస్ట్ ఇది చాలా బాగా నచ్చింది. ఇప్పుడు పెట్టినటువంటి హ్యాండ్ ఉంది కదా, 2 హ్యాండ్స్ ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు ఉంటుంది మ్యాగ్నెట్ తోటి. దాన్ని విడగొడితే విడిపోతాయి అన్నమాట. సో అది అనమాట, అది ఫ్రెండ్షిప్స్కి ఎక్కువగా యూస్ అవుతుంది మంచిగా. అది అలాంటివి ఇవి అయితే మాత్రం, ఈ వుడ్ అయితే మాత్రము మీ యొక్క శారీ పీస్ కొంచెం పక్కకు తీసి వాటికి కార్వింగ్ చేసుకొని మనము మెటీరియల్ తోటి ఇయర్ రింగ్స్, పెండెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనకు వచ్చినటువంటి మెటీరియల్ అంతా కూడా, రా మెటీరియల్ అంతా కూడా మనము జ్యువెలరీ మేకింగ్ కోసం తెప్పించింది.